నమస్తే. గాదే ఎన్ఐఏని అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్ఐఏ పోలీసులు. ఆయన ఆశ్రమం జఫర్గఢ్‌లో ఉంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్‌లో ఆయన దాదాపు ఒక 120 మంది పిల్లలు, అనాథ పిల్లలకు ఆయన ఆశ్రయం కల్పిస్తున్నారు. సో, అక్కడ ఒక నెట్వర్క్ ఉన్నది. అయితే ఆ ఆశ్రమాన్ని ఇవాళ ఉదయం చుట్టుముట్టిన ఎన్ఐఏ పోలీసులు ఆయనని అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఓ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న అంశాలేంటి? ఏ సెక్షన్లు పెట్టారు? ఆ కేసుల తీవ్రత ఏంటి? అండ్ దాంతోపాటు అందులో మన తొలి వెలుగులో మాట్లాడిన వీడియో ఆధారంగా, ఆ వీడియోలో ఆయన మాట్లాడిన అంశాల ఆధారంగా అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. సో అండ్ అదర్స్ అని కూడా పెట్టడం జరిగింది అండ్ ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ అదర్స్ అని పెట్టారు. మరి అది రెగ్యులర్గా జనరల్గా పెట్టేదేనా, లేకపోతే దానికి ఏమైనా వెనకాల ఏమైనా కాన్స్పిరసీ ఉందా, కుట్ర కోణం ఉందా అన్నది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సో రఘు. థరోగా ఈ నమస్తే. ఎఫ్ఐఆర్ చూసారా సార్? ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ ఏంటి? చూశాను దాంట్లో ఉన్న చూసి దాంట్లో ఉన్న చూశాను తీవ్రత ఏంటి? ఏం జరగబోతున్నది? సార్. ఒకటి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ను బట్టి మనము కేసు తీవ్రత గురించి మనము చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రొవిజన్స్ రెండు అంత పెద్దగా 13 అండ్ 39 ఆఫ్ ఉపా అంటారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద పెట్టినారు. ఓకే. వాళ్ళ మెయిన్ ఆరోపణ ఏంది అంటే ఆ, ఇప్పుడు కట్టా రామచంద్రారెడ్డి అనే ఆయన ఫ్యూనరల్లో, అంటే ఆయన యొక్క అంత్యక్రియల సమావేశంలో ఈయన పార్టిసిపేట్ అయినప్పుడు ఇది ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే అమరుల బంధుమిత్రుల సంఘం అనేటువంటి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ అనేటువంటి ఆ మీటింగ్ లో ఈయన మాట్లాడినటువంటి అంశాల ఆధారంగా ఇతను ఆ, ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదూర్చేటువంటి కుట్రలో భాగస్వామి అని 152 బిఎన్ఎస్ఎస్ కింద, అంటే ఇంతకు ముందర 124A సెడిషన్, అంటే ప్రజల చేత ఎన్నుకోడిన ప్రభుత్వాన్ని కూలదేసే ప్రక్రియలో భాగంగా చేసినాడు అనేటువంటి అంశాల ఆధారంగా ఈయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ లో చెప్పినారు. ఈ ఎఫ్ఐఆర్ ఇస్ డేటెడ్ 26/11/2025. అంటే ఇక చాలా పరిణామాలు జరిగి ఉంటాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా జరిగి ఉంటాయి. వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు. ఈ ఇన్సిడెంట్ కంటే ముందు, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇన్నయ్య గారు ఎవరెవరితో మాట్లాడినారు, ఎవరెవరితో సంభాషించినారు, ఎవరెవరు ఇన్ఫర్మేషన్ ఇతనికి ఫర్నిష్ చేసినాడు, ఇంకా కూడా ఇతనికి అంటే ఈ అండర్ గ్రౌండ్ నక్సలైట్లతో, అంటే ఎవరినైతే మావోయిస్టులు అంటున్నామో వాళ్ళతో ఈయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా, వాళ్ళకి ఈయన ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్నాడా, లేకపోతే ఈయన ఆశ్రమం నుంచి వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే ఇతరతరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా అనేటువంటి విషయాల మీద వాళ్ళు పరిశీలన జరిపి అవన్నీ రిమాండ్ కేసు డైరీలో, అంటే జడ్జి గారి ముందర ఈయనను ప్రొడ్యూస్ చేసే ముందు 24 అవర్స్ లో ప్రొడ్యూస్ చేయాలి కదా, చేసే ముందు జడ్జి గారి దగ్గర ఆయనకి సాక్ష్యాధారాలు చూపెడతారు. అప్పుడు అండర్ 167 ఆఫ్ సిఆర్పిసి కింద జడ్జి గారు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ముందు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ ఓన్ రీజన్స్ ఇస్తారు. దాని మీద మ్యాజిస్ట్రేట్ కూడా అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇచ్చిన రీజన్స్ సహేతుకంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని జడ్జి గారు పరిశీలించి ఆయనను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపే అవకాశం ఉంటది. అయితే ఇక్కడ మనకి సతేంద్ర కుమార్ అంటెల్ వర్సెస్ సిబిఐ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేసినారు. ఏమని? ఏ వ్యక్తిని పడితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన మరుక్షణమే మీరు జ్యుడిషియల్ రిమాండ్ కు వినియోగించడానికి వీల్లేదు. రిమాండ్ అవసరం ఉంది అని పోలీసులు ఏదైతే ఆధారాలు చూపెడతారో ఆ ఆధారాల పట్ల మళ్ళా మెజిస్ట్రేట్ కూడా వాటి అన్నిటిని చదివి నిజమే పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా ఇతని రిమాండ్ అవసరము, ఇతని కస్టోడియల్ ఇంట్రాగేషన్ అంటే పోలీస్ కస్టడీలో ఇతని విచారణ అవసరము అని భావించిన పక్షంలో మాత్రమే జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలా, లేకపోతే ఏ మెజిస్ట్రేట్ అయితే ఆషామాషిగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తారో ఆ మెజిస్ట్రేట్ మీద యాక్షన్ తీసుకొని ఆయనకు జ్యుడిషియల్ అకాడమీలో మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలా అనేటువంటి తీర్పు ఒకటి ఇచ్చినారు గతంలో. సో కాబట్టి అంత సునాయాసంగా జ్యుడిషియల్ రిమాండ్కు పోవడం కానీ అంత ఈజీగా కానీ జరగదు. సరే, కాకపోతే వాళ్ళు డెఫినెట్ గా 26/11 నాడు వాళ్ళు అంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసినారంటే ఈ లోగడ వాళ్ళు తప్పకుండా దాని అరెస్ట్ ను జస్టిఫై చేస్తున్న ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసి ఉంటారు అనేది నా నమ్మకం. డెఫినెట్ గా ఇతన్ని రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత
ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారంగా మళ్ళీ అతని పోలీస్ కస్టడీకి ఒక అప్లికేషన్ వేస్తారు. ఆ ఉమ్, పోలీస్ కస్టడీ అవసరమా లేదా అనే దాని మీద మళ్ళా చర్చలు జరుగుతాయి. ఆ ఉమ్. తర్వాత పోలీస్ కస్టడీ ఇస్తారు. ఆ తర్వాత బెయిల్ అనేది వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇదంతా ఎంత తక్కువ అన్నా కానీ ఒక 15 రోజుల 20 రోజుల వ్యవధి అయితే బెయిల్ వేయడానికే మనకు సమయం అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఉపా 15 కేసుల్లో రోజుల్లో ఈ అతని ఉపా కేసు అంటే కేసుల ప్రకారం మనం అంటే ఆయన ఏం చేశారు ఏంటి అనేది పక్కన పెడితే ఈ ఉపా కేసుల తీవ్రత ఏంటి? ఇప్పుడు చాలా మంది ఉపా కేసుల ఉపా కేసు అయ్యి జైలుకు పోయిన వాళ్ళంతా 3-4 నెలల తర్వాత కానీ బయటికి రాలేదు ఎవరు కూడా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే కొంతమంది. ఇందులో రకరకాల వ్యవహారాలు ఉంటాయి రఘు. ఇప్పుడు వాళ్ళు చెప్పుతున్న కారణాలు సహేతుకంగా ఉంటే తప్ప అంత ఈజీగా అన్నన్ని నెలలు ఉంచడానికి వీలు లేదు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం కానీ తర్వాత ఇతరత్రం కానీ ఇప్పుడు దాతారాం సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ అని స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే దాంట్లో జస్టిస్ మదన్ బి లోకూర్ గారు ఈ విషయాలన్నింటినీ చాలా ప్రస్తావించి, అంటే ఏ పరిస్థితులలో ఒక వ్యక్తి నేరస్తుడు అని పరిగణించాలా, పరిస్థితుల్లో నేరస్తుడు అని పరిగణించకూడదు అనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. ఇప్పుడు గతంలో లాగా ఉట్టిగానే నెలలు నెలలు ఒక మనిషి జైల్లో ఉండాల్సిన తరుణం కాదు ఇది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పిఎంఎల్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ను కానీ లేకపోతే ఇతరత్రను కానీ చాలా చాలా పరిశీలించి చాలా సరళతరం చేసింది. అంటే బెయిల్ ప్రక్రియ చాలా సరళతరం చేసేసి వ్యక్తి ప్రాథమిక హక్కు అయినటువంటి లిబర్టీ అంటే ఫ్రీడమ్ అనే దానికి చాలా గౌరవం ఇస్తూ తీర్పులు వచ్చినాయి కాబట్టి అది అంత ఇప్పుడు పెద్దగా ఈ- సీరియస్ గా ఇదే దశలో మనం చెప్పలేము. ఒకటి, ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు అనేది కూడా ఈ పరిస్థితుల్లో చెప్పడం కష్టం. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే మన తొలి వెలుగు వీడియో అందులో ఆయన అవును, మాట్లాడిన మాటలు ఫేక్ ఎన్కౌంటర్ మాట అంటున్నాడు అన్నది ప్రధానంగా మెన్షన్ చేశారు. కరెక్ట్, ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్లీ ఫేక్ ఎన్కౌంటర్ అని కొన్ని ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ పుట్టి ఎన్కౌంటర్లు జరిగినప్పటి నుంచి అదొకటే సందర్భం కాదు. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ కానీ ఇంకో ఎన్కౌంటర్ అయినా కూడా ఒక ఒక సెక్షన్ ఆఫ్ వర్గం కావచ్చు లేకపోతే ప్రశ్నించే వాళ్ళు కావచ్చు ఈ ఎన్కౌంటర్ బూటకము ఈ ఎన్కౌంటర్ ఫేక్ అని అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా సార్ ప్రతి దాంట్లో. ఎంతో మంది ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంది అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ ప్రక్రియ లోపల పోలీసుల మీద కూడా కేసు బుక్ చేయాలా అని గతంలో మన తెలంగాణ హైకోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టులో డిఫరెంట్ గా దాన్ని వ్యూ చేసినారు, దాన్ని రివ్యూ చేసినారు. ఇవన్నీ అట్లా ఉండంగా కూడా జనరల్ గా ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురు పడ్డప్పుడు ఒక వ్యక్తి ఆ చూసిన మరుక్షణమే ఫైర్ ఓపెన్ చేసేసి చంపడానికి ఆస్కారం లేదనమాట. అంటే తాను ఫైర్ ఓపెన్ చేయకపోతే ఎదుటి వ్యక్తి ఫైర్ ఓపెన్ చేసేసి తను చంపుతాడు అని భావించి తన ప్రాణాల రక్షణ కోసం ఆత్మరక్షణ అనేటువంటి ఒక సిద్ధాంతం మేరకే తను ఫైర్ ఓపెన్ చేయాలి. ఆ ఫైర్ కూడా ఎంత ఓపెన్ చేయాలా? ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇద్దరు అయితే వీళ్ళు 100 మంది ఉండి వీళ్ళు ఫైర్ ఓపెన్ చేసినా అంటే నడదు. తర్వాత ఆ ఫైరింగ్ కూడా బిలో ది అబ్డామిన్ కాల్చాలి. ఇట్లా అంటే ఇప్పుడు రకరకాల నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈయన మాట్లాడిండు ఫేక్ ఎన్కౌంటర్ అని కదా కేసు. సరే, ఇప్పుడు చాలా మంది మాట్లాడారు సార్ చాలా మంది మాట్లాడినారు. ఎన్కౌంటర్ల విషయాలు. అవును. అంతెందుకు చాలా టీవీ చర్చలలో మేము కూడా మాట్లాడినాం. అవును. ఎన్కౌంటర్ విషయాల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాలేరు, ఇక్కడ ఉండలేరు అని రకరకాల ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కుల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎక్యూజ్డ్ తరఫున కొందరు మాట్లాడతారు, ఎక్యూజ్డ్కి వ్యతిరేకంగా స్టేట్ తరఫున కొందరు మాట్లాడతారు. అట్లా అంటే నేను పాల్గొన్న చాలా టీవీ చర్చలలో కూడా ఈ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల మీద చాలా సందర్భాలలో రైటిస్ట్ అప్రోచ్, రైటిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్కౌంటర్ చేయడం సబబే, చంపాలే, అర్బన్ నక్సలైట్లు అందరినీ దొరకబెట్టి చంపాలా అనేటువంటి మాటలు కూడా మాట్లాడిన విపరీతమైన వాదన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది రకరకాలుగా జరుగుతున్నట. ఏది ఏమైనా ప్రబలమైన ఆధారాలు లేకుండా అంత సులభంగా ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడము ఇప్పుడున్న న్యాయ సూత్రాల ప్రకారం సాధ్యం కాదు. అండ్ ఇంకొకటి అందులో ఇప్పుడు ఈ 152 ఏంటి సార్? 152 అదే 39 సెడిషన్ ఎడిషన్. ఓకే. సెడిషన్ అంటే అంటే ఇంతకుముందు 124A అని ఉండేది. దాన్ని ఇప్పుడు కొత్త చట్టంలో దీన్ని ఇది దేశద్రోహము 154 అట్లాంటిదా? దేశ సమగ్రత. దేశద్రోహము, ఎగ్జాక్ట్లీ దేశద్రోహము అనే నెపమే. ఆహా. అయితే ఒకటేందండి, ఒక ఒక వ్యక్తి అంటే భారతదేశ ప్రభుత్వం అనే దాన్ని ఈ వ్యవస్థను కూలదోయడం అనేది ఒక వ్యక్తి వల్ల అవుతుందని మనం అనుకోవడానికి వీల్లేదు. అది చాలా హాస్యాస్పదమైనటువంటి ఆరోపణ అనమాట. జనరల్ గా చెప్పాలంటే గతంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఈ 124A అనేది కలోనియల్ లీగసీకి సంబంధించింది.
ఇది ఉమ్, విదేశస్తులు మన దేశాన్ని పరిపాలించే రోజులలో వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఇది. మన దేశంలో ఉండే ప్రభుత్వాన్ని మనమే విమర్శించుకుంటే దేశద్రోహం ఎట్టవుతుంది? ఒకవేళ పరుష పదజాలం వాడితే, ఇంకెంత వాడితే వేరే చట్టాల ద్వారా ఆ వ్యక్తి యొక్క నడవడికను సరిదిద్దొచ్చు, కానీ దేశద్రోహం అని నేరుగా ఒక కేసు ఉమ్. పెట్టడం సబబు కాదు అనేటువంటి మాటలు మాట్లాడినారు. ఇప్పుడు బట్ ఇది దేర్ ఇస్ ప్యూర్లీ లాట్ ఆఫ్ లా ఆన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి జరిగిన దాని కిందనే ఏజెన్సీ, చూడాలా? ఎగ్జాక్ట్లీ అంతేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా జరిగిన అరెస్టే. దీనికి స్టేట్ గవర్నమెంట్ తో ప్రమేయం ఏం లేదు. ఓకే. సో కానీ స్టేట్ గవర్నమెంట్ చేయడానికి ఏమన్నా ఉంటుందా? అంటే దీంట్లో ఏముంటది? ఏముండదు. వీళ్ళు ఏమన్నా స్టేట్ ఏముండదు. ఏం ఏముండదు. స్టేట్ గవర్నమెంట్ రోలే లేదు ఇందులో. ఇదంతా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు ఉమ్, చేసుకున్నటువంటి చర్య. వాళ్ళు ఆ విషయం కూడా చెప్పినారు. మేము ఎన్ఐఏ చట్టం ప్రకారంగా కూడా ఉమ్. ఇతన్ని అరెస్ట్ చేసినాము, ఎన్ఐఏ చట్టం పరిధిలోనే ఇతని విచారణ జరుగుతుంది అనేటువంటి మాటలు వాళ్ళు చెప్పినారు. అండ్ ఇంకొకటి అందులో గాదే ఇన్నయ్య అండ్ అదర్స్ అన్నారు. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఒక్కడే, మరి అదర్స్ ఎవరు ఉంటారు సార్ ఇక్కడ ఇందులో? అంటే ఒకటిసారి ఇప్పుడు ఈ అదర్స్ అని పెట్టుకోవడము ఇది ఒక స్ట్రాటజీ. అంటే ఉమ్, అందరిని ఇంటిమిడేట్ చేయడం. ఇప్పుడు ఉమ్, ఈ రకంగా అంటే ఇన్నయ్య లాంటి భాష మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక కొంత ఇండైరెక్ట్ గా ఒక వీల్డ్ థ్రెట్. ఏమని? మీరు కూడా మిమ్మల్ని కూడా బొక్కలు దోస్తాం, మీరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అని చెప్పడానికి అనుకూలంగా, ఉమ్, ప్లస్ వాళ్లకు నచ్చని వాళ్ళు ఆల్రెడీ ఎవరినైతే స్పాట్ చేస్తున్నారో ఉమ్, వాళ్ళ పేర్లు చెప్పకుండా సడన్ గా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని పోయినప్పుడు, దీస్ ఉమ్, ఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది కన్స్పిరసీ హ్యాచ్డ్ బై మిస్టర్ ఇన్నయ్య. ఉమ్. కాబట్టి ఇతనికి అరెస్ట్ కూడా అవసరం అని చెప్పడానికి ఆస్కారం ఉంటుందన్నట. సో ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు ఈ అండ్ అదర్స్ అనేది రాస్తారు. సో ఇప్పుడు ఇప్పుడు మన తొలి వెలుగులో వీడియో అప్లోడ్ అయింది, అది ప్లే అయింది. ఇప్పుడు మనకి మనకేమన్నా ఎగ్జాక్ట్. మనకేమన్నా ఇబ్బంది చీ ఉంటుందా? చీ చీ. ఆ, మీకేముండదు. మీది ఆ, ఒక మీడియం, ఒక ఛానల్. అదే. ఇప్పుడు అట్లా అంటే ఉమ్, మరి నేను కూడా చాలా కేసులలో అసలు దేశాన్ని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాలను ఇటు ఉమ్, తిడుతున్నాను. గతంలో స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ ఉండగా పోలీసులను, పోలీస్ శాఖ చేసిన ఎన్నో విషయాలను డిఫెండ్ చేస్తున్నాను. సో అవును, ఇది మన వృత్తి ధర్మం ఇది. ఇప్పుడు అవును. మీకైనా నాకైనా ఇది వృత్తి ఉమ్, ధర్మంలో భాగమే తప్ప ఇతరతరం కాదు. అట్లా అంటే రాజ్యాంగ బద్ధతను కూడా మనం ఛాలెంజ్ చేస్తాం. అఫీషియల్ గా అతని తరఫున బెయిల్ కూడా వేయొచ్చు, అతని తరఫున మాట్లాడొచ్చు. ఇవన్నీ దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ అండ్ ట్రేసెస్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. కాబట్టి మీకు కానీ మాకు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి దీంట్లో ఒరగురే నష్టం అంటూ ఏం లేదు. మనం ఇవ్వడం భయపడాల్సిన అవసరం లేదు. రెండోది రఘు, ఒక సామాజిక దృక్పథము, ఒక ఆలోచన ఏముండాలంటే, ఇట్లా ప్రతి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఈ మీడియా రంగంలోకి కానీ, ఈ ఉమ్, ఉమ్, న్యాయవాద వృత్తిలోకి కానీ రావద్దు. అవును, ఆ పిరికి వాళ్ళు మంచిగా ఏ బ్యాంకులోనో క్యాషియరో ఏదో అదో ఇదో అయ్యి ఫ్యాన్ల కింద, ఏసీల కింద జీవనం గడపాలి తప్ప అంతే. సమాజంలో ఒక మార్పు కోసమని, ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికని, ప్రజాస్వామ్యంలో దళిత పీడిత వర్గాలకు, తర్వాత ఇతర వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలని ఆ, చేసే పోరాటంలో మనం కొంత చురుకుగా ఉంటే దాన్ని దేశద్రోహం కింద పరిగణించడము, లేకపోతే దేశద్రోహం కింద తీసుకురావడం అనేది అది సాధ్యం కాదు. ఈరోజు న్యాయ వ్యవస్థ చాలా లైవ్ గా ఉంది. ఉమ్, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం ఏది చెప్తే అది వినే పరిస్థితులు లేదు. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం అనేది ఉంటుంది. సరే, కొద్దిగా తాత్కాలికంగా కొంత ఇబ్బంది జరుగుతుంది, ఉమ్, కానీ సమాజం కూడా గమనిస్తారు కదా. అవును, అవును. ప్రతి వ్యక్తిని దేశద్రోహి అని అనడము అది ఎంతవరకు సమాజంలో అది యాక్సెప్టబుల్ స్టాండర్డ్ అట్లా. యా, ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది శరత్ కుమార్ గారితో లీగల్ పాయింట్స్, ఎన్ఐఏ అరెస్టు, ఆయన మీద నమోదు చేయబడ్డ ఎఫ్ఐఆర్ మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.